చెడు విజయానికి ప్రతీక ఈ దీపావళి చీకటిపై వెలుగు సాధించే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వెలుగుల పండుగ మీ జీవితాల్లో కొత్త ఆనందాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు జీటీపీఎల్ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ హరీష్ రావుపై మరోసారి ఫైర్ అయిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రులను విమర్శించే ముందు కవిత చేసిన ఆరోపణలపై కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్. మంతాని సమీపంలో భక్తజన సంద్రంగా మారిన గోదావరి. కేదారేశ్వర నోముల సందర్భంగా ఇసుక కొనుగోలు చేస్తున్న భక్తులు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కన్నుల పండవల లక్ష్మీ కుబేర హోమం. భారీగా తరలివచ్చిన భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక పూజలు. పాల్గొన్న రాష్ట్ర మంత్రి ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో లక్ష్మీ కటాక్ష హోమం. దీపావళి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతాని సమీపంలో గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు గోదావరికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు భారీగా తల్లి రావడంతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. పండుగను పురస్కరించుకుని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కేదారేశ్వర స్వామి వ్రతానికి అవసరమయ్యే పూజా ద్రవ్యాలను తీసుకుని ఇసుక కొనుగోలు చేశారు. గోదావరిలో నిండుగా నీళ్లు ఉండడంతో ఇసుక దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కొంతమంది గోదావరి నది నుంచి పడవలో ఇసుక తీసుకొచ్చి గోదావరి ఒడ్డున 10 రూపాయలకు డబ్బా చొప్పున విక్రయించారు. భక్తులు ఇసుకను కొనుక్కొని పూజకు అవసరమయ్యే ఆకులు, పూజ సామాగ్రితో ఇంటికి చేరుకున్నారు. భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు అనంతరం ఇసుకతో గోదావరి ఒడ్డున లింగాలను చేసి గోదారమ్మ పసుపు కుంకుమలను, కొబ్బరికాయ నైవేద్యాలను నివేదించి దైవ భక్తిని చాటుకున్నారు. గోదావరి స్నానానికి వచ్చినాము. వాటర్ వలన అందులో ఉష్కే దొరుకుతలేదు. అందు గురించి ఇక్కడ 10 రూపాయల డబ్బా కొనుక్కపోతున్నాము. ఇది కేదారి నోములకు, ఇది కుండల కింద పోసేందుకు ఇది బాగా చేస్తాము. అందు గురించి కొన్నామండి. వేములవాడ రాజన్న సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా నిన్న సాయంత్రం వేములవాడకు శృంగేరి పీఠాధిపతి చేరుకున్నారు. శృంగేరి పీఠాధిపతికి ప్రభుత్వ పరంగా ఘన స్వాగతం పలికారు. డప్పు నృత్యాలు, కోలాటంతో స్వామీజీ శోభయాత్ర నిర్వహించారు. రాత్రి వేములవాడలో బస చేసిన విధుశేఖర భారతి మహాస్వామి ఈరోజు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పూల అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ఆలయంలోకి పూర్ణ కుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అభిషేక పూజలు, అభిషేకాలు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని శ్రీ వీరభద్రేశ్వర, శ్రీ విఠలేశ్వర, శ్రీ నరసింహస్వామి, శ్రీ కాళీ విశ్వేశ్వర సహిత ఆంజనేయ స్వామి వారికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి పూజలు చేశారు. అద్దాల మండపంలో భక్తులకు, అర్చకులకు స్వామీజీ ఆశీర్వాదం అందజేశారు. దేవాలయం తరపున అర్చకులు స్వామీజీకి పాదపూజ చేశారు. ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో దీపావళి పర్వదిన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్లో మహిమాన్విత దివ్యక్షేత్రం మహాశక్తి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా ధనత్రయోదశి సందర్భంగా మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు నాణ్యాలతో పూజ, పుష్పాభిషేకం నిర్వహించారు. రాత్రి అమ్మవార్లకు మహాభిషేకం, మంగళ ద్రవ్యాభిషేకం, కనుల పండవలా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ఉదయం అమ్మవార్లకు మహా ఆరతి, లక్ష్మీ కుబేర హోమం, పూర్ణాహుతి వైభవపేతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారి
అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి వేడుకలో శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దర్శనం శుభం లక్ష్మీప్రదం అయినందున భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఆరోపణపై మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కవిత చేసిన ఆరోపణలపై కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ల దందా కేసీఆర్ కుటుంబంలో జరిగిందని కవితక్కని మీడియా సాక్షిగా చెప్పిందన్నారు. హరీష్ రావు కేబినెట్ మీటింగ్ పై చేసిన కామెంట్ పై బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీష్ రావు డేట్ టైం ఫిక్స్ చేయాలని కోరారు. హరీష్ రావు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నానని, ధర్మపురికి దీపావళి కానుకగా డిగ్రీ కళాశాల మంజూరు చేయించానని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 100కు 100% నెరవేర్చడానికి నిరంతరం ఆలోచిస్తున్నామని తెలిపారు. 2027లో ధర్మపురిలో గోదావరి పుష్కరాలను మరో కుంభమేళ తలపించేలా నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మీ తోడబుట్టిన మీ చెల్లె కవిత మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు కేటీఆర్. ఆమె మాట్లాడింది కదా వీడియో ఒకటి వచ్చి, దాచుకున్నారు కమిషన్లతో మొత్తం మా నాయనను మొత్తం ముంచిండ్లు, మా నాయనను మొత్తం నట్టెట్ట ముంచిండ్లు, మా నాయన దేవుడు ఇంద్రుడు చంద్రుడు మా నాయన కేసీఆర్ అని చెప్పి కవిత మాట్లాడిన మాట్లాడకు కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పమని. కమిషన్లకు కేర్ ఆఫ్ వాళ్ళు, కకృతి పరులు వాళ్ళు, దాచుకుందామా అనేది ఆలోచన వాళ్ళకు. ఒక 20 నెలల పట్టిన ఇంత విషయం ఎందుకు, ఇంత కక్కుర్తి ఎందుకు, ఇంత దురాలోచన ఎందుకు? నువ్వు మొన్న 2023 ఎన్నికల లోపల ప్రజలు తీర్పు చెప్పినారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినారు. మరి సంవత్సరం తర్వాత ఎన్నికలైనాయి కదా. మీ నాయన మహానుభావుడి నేతృత్వంలో జరిగిన కారు సారు 16 కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమైంది నాయన? పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది చెప్పండి. ఇంతకంటే సాక్ష్యంగా అలిగేలా పోయి బై ఎలక్షన్ సంబంధించిన విషయం లోపల లేకపోతే మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ జర నోరు దగ్గర పెట్టుకో. ఏది పడితే అదే మాట్లాడితే మంత్రులం కదా అని చెప్పి ఇంకొక మీ సహచారం మీ బంధువు హరీష్ రావు మీకు చుట్టం మంత్రి అంటాడు, దండుపాలు ఏమాట మమ్మల్ని పట్టుకొని మంత్రులను పట్టుకొని ఏం మాట్లాడతాను నేనే చెప్పినా. నువ్వు మాట్లాడిన ఏదైతే క్యాబినెట్లో మాట్లాడిన విషయం లోపల, క్యాబినెట్లో మేము ఏదైతే వ్యక్తిగతమైన మంత్రుల యొక్క విషయాన్ని మాట్లాడిళ్ళు, ఏదైతే కమిషన్కి సంబంధించిన సబ్జెక్టు మాట్లాడిళ్ళు అంటే నేను చెప్పినా నిన్న, దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావుకి చెప్పిన. మణుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వెంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. తిమ్మాపూర్లో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రావుల రమేష్ మాట్లాడుతూ విలేకరుల సాక్షిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసి భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడండి కానీ వ్యక్తిగత దూషణలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. రసమయ బల్గం పెద్దది, ఆలోచించి మాట్లాడాలని సూచించారు. కానిస్టేబుల్ హత్య చేసి మరొకరిని గాయపరిచిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రియాజ్ ఎన్కౌంటర్తో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పోలీసులు పట్టుకునే క్రమంలో దాడి చేసి పరారైన పోలీసులకు చిక్కి గాయపడిన రియాజ్ సోమవారం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులపైకి దాడికి యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ మృతి చెందడాన్ని వార్త తెలియడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో యువకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చందుర్తి ప్రధాన బస్టాండ్ కూడలి వద్ద టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కత్తితో పొడిచి హత్య చేసినందుకు చాలా బాధాకరం మరి హత్య ఘటన. మరి ఒక పోలీసులకే ఈరోజు సమాజంలో మరి భద్రత కరువైంది. మరి అలాంటిది సామాన్యుల పరిస్థితి ఏందని మరి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఒక ప్రమోద్ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడంతో మరి అక్కడ ఉన్న ప్రజలు కనీసం రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రమోద్ను చూసుకుంటూ వీడియో తీశారు తప్ప ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం.
మరి అలాంటి నిందితుడిని ఒక రౌడీ షీటర్ రియాజ్ను మరి ఈరోజు కఠినంగా ఒక ఎన్కౌంటర్ చేయాలి. మొన్న నుంచి మేము అంటాం అలాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేయాలి. మరి రాబో రోజులలో ఎక్కడ కూడా శాంతి భద్రత ఆటంకం కలగకుండా ఉండాలంటే అలాంటి వ్యక్తులను సమాజంలో చీడపురుగులను ఏరివేయాలి. మరి ఈరోజు ఇంతకుముందే రియాజ్ను అక్కడ ఉన్న పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసి మరి మళ్ళీ దాడికి ప్రయత్నించడంతో రియాజ్ను ఎన్కౌంటర్ చేసి మరి మంచి పని చేశారు. మరి సమాజంలో అలాంటి చీడపురుగులను ఖచ్చితంగా వేరేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పోలీసులపై ఉంది. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో పురాతనమైన మహిమాన్వితమైన మహమ్మాయి దేవి ఆలయంలో అశ్వయుజ మాస పూజలు వైభవంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా ఎలగందల గ్రామంలో భక్తజనుల మధ్యన అంగరంగ వైభవంగా మాస పూజ మహోత్సవం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుండోజు లక్ష్మణచారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు చిలుకూరి తిరుపతాచార్యులు, ఉపాధ్యక్షులు గజ్జల హరిహరచారి, కోశాధికారి నాగార్జునచారి, కార్యదర్శి కడర్ల అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి కడర్ల సునీల్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సహకారంతో విజయవంతమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేమ్లవాడలో విధుశేఖర భారతి ధర్మ విజయ యాత్రలో పాల్గొనడానికి వేమ్లవాడకు వెళ్లే క్రమంలో సిరిసిల్లాలో పార్టీ శ్రేణులను కలిసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఇది సూచిక అని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రహించాలన్నారు. రాజ్యాంగంలో 50% పరిమితి లేనప్పటికీ గతంలో ఈడబ్ల్యూఎస్ విధానంలో 10% పెంచినట్టు అమలు చేయాలని కోరారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఓకే చెప్పి పార్లమెంటులో వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకులు మోకలాడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల బీజేపీ నాయకులకు తెలంగాణలో చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్నటి రోజు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ జేఏసీ యాక్షన్ కమిటీ ఐక్య కార్యాచరణతో పిలుపునిచ్చినటువంటి బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి ప్రజల సహకారంతో బంద్ విజయవంతంగా జరిగింది. ఇది ప్రజల ఆకాంక్షకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఒక సూచిక. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి 50% పరిమితి అనేటువంటి మాటను ఎక్కడ రాజ్యాంగంలో లేకున్నప్పటికీ న్యాయస్థానాల పేరు మీద ఆపే ప్రయత్నం జరగకుండా గతంలో ఈడబ్ల్యూఎస్కు 10% ఏ విధంగానైతే క్యాప్ ఎత్తేసి 10% ఇచ్చినారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రామాణికమైనటువంటి కుల సర్వే నిర్వహించి లెక్కలు తీసినటువంటి దృష్ట్యా పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి విధానం ఆనాడు కాంగ్రెస్ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూల ప్రజల ఆకాంక్షను గౌరవించిందో ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. నవంబర్ 1న ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తరపున ప్యానెల్ను నిలబెట్టేందుకు ఆ పార్టీ సిద్ధం కావడంతో భారతీయ జనతా పార్టీ సైతం ప్యానెల్ను బరిలోకి దింపాలని ఆ పార్టీ శ్రేణుల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఆయా శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా ముఖ్య నేతలు ఈరోజు పార్టీ మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ నివాసంలో సమావేశమై అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్యానెల్ను బరిలో దింపే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణతో పాటు మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, వాసాల రమేష్, కోమల అంజనేయులు, ఒద్దేలు బోయినపల్లి ప్రవీణ్ రావు, కన్నె కృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఇండిపెండెంట్ ప్యానెల్ను బరిలో దించితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో బండి సంజయ్ పట్ల అర్బన్ బ్యాంక్ ఓటర్లకు సానుకూలత ఉందని, ఎన్నికల్లో ప్యానెల్ గెలుపుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ప్రజా ప్రతినిధిగా చేపట్టిన పదవి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మాత్రమే. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ సహా
పలు బ్యాంకులను నష్టాల సాగుతో మూసివేసేందుకు రిజర్వ్ బ్యాంకు చర్యలు చేపట్టింది. ఆ సమయంలో బ్యాంక్ చైర్మన్ గా ఉన్న డి శంకర్తో కలిసి డైరెక్టర్ బండి సంజయ్ అర్బన్ బ్యాంకును కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. రుణాల రికవరీలో ముందంజలో నిలిపారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా బ్యాంక్ సేవలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. అర్హులైన వారందరికీ రుణాలు వచ్చేలా చేశారు. సంజయ్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే అత్యధికంగా అర్బన్ బ్యాంకు సభ్యత్వం ఇప్పించారు. ప్రస్తుతం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 9,600 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక మంది ఓటర్లు బండి సంజయ్ పట్ల అభిమానం ఉన్నవారేనని అర్బన్ బ్యాంక్ ఓటర్లు చెబుతున్నారు. అర్బన్ బ్యాంకులో అవినీతి అక్రమాలు తగ్గాలంటే బీజేపీ పక్షాన ప్యానెల్ను బరిలోకి దింపాలని కోరుతున్నారు. ఈ మేరకు బండి సంజయ్కు బీజేపీ నాయకులకు ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా బీజేపీ నాయకులు ఈరోజు సమావేశమై పోటీ చేసే అంశంపై చర్చించారు. బీజేపీ శ్రేణులు అర్బన్ బ్యాంక్ ఓటర్ల మనోభావాలను సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పక్షాన ప్యానెల్ను బరిలో దింపాలనే భావనను వారు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేపు లేదా ఎల్లుండి ఈ విషయంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల విద్యాధికారి కార్యాలయం వద్ద మందుబాబులు అలచల్ చేశారు. ఆదివారం కార్యాలయానికి సెలవు కావడంతో తాళం వేసి ఉన్న కార్యాలయం ముందు మందుబాబులు విందు చేస్తున్నారు. రాత్రి మద్యం తాగి బీరు సీసాలు, విస్కీ బాటిళ్లు, చిరుతిళ్లు అక్కడే వదిలేసి వెళ్లారు. నిత్యం హైస్కూల్ మైదానంలో రాత్రి వేళల్లో మందుబాబులు అలచల్ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం నిషేధం ఉన్నప్పటికీ నిఘా కొరవడడంతో మందుబాబులు హైస్కూల్ మైదానాన్ని అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి మందుబాబులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొరుట్ల త్రిశక్తి మాత దేవాలయంలో లక్ష్మీ కటాక్ష హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో లక్ష్మీ కటాక్ష హోమం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కటాక్ష హోమం అనేది సంపద, శ్రేయస్సు, సమృద్ధిని పొందడానికి శ్రీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఒక పూజ కార్యక్రమమని, ఈ హోమానికి వివిధ రకాల మంత్రాలు, తామరపూలు, నాణేలు వంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ హోమం ద్వారా వ్యాపారాభివృద్ధి, ధనలాభం, ఇంటిలో సంపద వృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ కటాక్ష హోమం యొక్క ముఖ్య ఉద్దేశాలు సంపద, శ్రేయస్సు, భౌతిక సంపద, శ్రేయస్సు, సమృద్ధిని జీవితంలోకి ఆకర్షించడం, వ్యాపార అభివృద్ధి, వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ధనలోటు లేకుండా ఉండటానికి ఈ హోమం జరుపుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం, ఆమె ఆశీర్వాదం కోసం ఇలాంటి హోమం నిర్వహిస్తుంటారు. పూజా పద్ధతులు: మంత్ర పఠనం, లక్ష్మీ కటాక్ష మంత్రాన్ని జపించడం, తర్పణ హోమం చేయడం, తామర పూలతో పూజ, లక్ష్మీదేవిని తామర పూలతో పూజించడం లేదా నేతిలో ముంచిన తామర పూలను హోమంలో వేయడం వంటివి చేయవచ్చు. 108 రూపాయల నాణేలతో లక్ష్మీదేవిని అలరించడం, 108 రూపాయల నాణేలతో లక్ష్మీదేవిని అలంకరించడం లేదా పూజించడం వంటివి చేస్తారు. ప్రసాదంగా పూలు, స్వీట్లను సమర్పించాలి. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కట్కం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారిగా అడువాల ప్రభాకర్, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఆక్రోశం, అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులమవుతామని, బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు వారని స్పష్టం చేశారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను అనుచరులతో జీవన్ రెడ్డి కలిసి పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీలో కాంగ్రెస్ వారిని కాదని బీఆర్ఎస్ అనుచరులను తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారన్నారు. పోలాస పౌలాస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి దేవస్థానం చైర్మన్ పదవి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహచరులకు కమిటీలో స్థానం కల్పించారన్నారు. పార్టీలో తమ పరిస్థితి ఏమిటని మంత్రిని ప్రశ్నించారు. మానసిక హింసకు గురి కావడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమారే కారణమని ఆరోపించారు. మామూళ్లను అలాల్ చేసినట్లు చేయకండి, అలాల్ ఎందుకు జట్కా కొట్టుడని సూచించారు. మీ వద్ద తల వంచుకుంటాం కానీ వలసవాదుల వద్ద తల వంచుకోలేమన్నారు. మాకు పొట్ట ఎలా నింపుకోవాలో వాళ్లకు తెలిసినంత మాకు తెలియదని తెలిపారు. మానసిక హింస ఎందుకండి, ఒక్కసారి జట్కా కొట్టండి, మా దారి మేము చూసుకుంటామన్నారు. మేము అజ్ఞాతంలో ఉన్నట్లు తల దాచుకుంటున్నాం. ఈ అజ్ఞాతవాసం మా వల్ల కాదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తల హక్కులను కాపాడతారా లేదా చెప్పాలని జీవన్ రెడ్డి 2 చేతులెత్తి దండం పెడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కోరారు. క్రింది స్థాయి నుంచి వచ్చాను, కార్యకర్తల బాధ ఏంటో తనకు తెలుసు.
తెలుసు. న్యాయం చేస్తా 100% జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా ఖచ్చితంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్. దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్. ఇప్పుడు ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి కాదు సార్. అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటున్నాను. మరి వాళ్ళు తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీలు ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం ఇంకోటి సార్. ఇప్పుడు 14 మందిని అయితే దీని 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. ఒక సాంబ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేదైతుందో ఆన్ ఏదైతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మేము రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తామని చెప్పిన వాళ్ళు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు సార్. బాసర నుండి శబరిమలైకి మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు 9వ రోజు హైదరాబాద్కు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల మహాపాదయాత్ర 9వ రోజు హైదరాబాద్కు చేరుకుంది. అన్నానగర్ అను మందిరం నుంచి ట్యాంక్ బండ్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్ మీదుగా శాంతం రామాలయం మందిరానికి వెళ్లారు. అక్కడ వారు ప్రత్యేక పూజలు చేశారు. దారి పొడవునా భక్తుల నుండి మంచి స్పందన లభిస్తుందని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా పోలీసులు తమ పాదయాత్ర కొనసాగే రూట్లలో సహకరిస్తున్నారని సునీల్ స్వామి తెలిపారు. ప్రతిరోజు 20 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. 9వ రోజు ఉదయం బేగంపేటలో మొదలైన ఈ మహా పాదయాత్ర శంషాబాద్ వరకు 26 కిలోమీటర్ల దూరం కొనసాగుతుందన్నారు. రాత్రికి రామ ఆలయంలో బస చేస్తామని అయ్యప్ప స్వాములు తెలిపారు. అన్నానగర్ నుండి సాధునగర్ వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ మీదుగా అన్నానగర్ నుండి శంషాబాద్ నుండి శబరిమల వరకు రోజుకు చేసి స్వామి 30 నుండి 40 కిలోమీటర్లు నడుస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. శబరిమలై 40 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 9వ రోజు స్వామి అన్నానగర్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా శంషాబాద్ రామాయణ టెంపుల్ వెళ్తున్నాం స్వామి. బై వాక్ 26 స్వామి శరణమయ్యప్ప. ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఆదివారం రాత్రి సరియు నది తీరంలోని 56 ఘాట్లలో రికార్డు స్థాయిలో వెలిగించిన 26,17,215 దీపాలతో దగదగ మెరిసిపోయింది. 2,128 మంది ఒకేసారి ఆరతి పట్టారు. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన 9వ దీపోత్సవంలో ఈ 2 విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కపెట్టి రికార్డుల నమోదును అధికారికంగా ప్రకటించారు. యూపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జైవీర్ సింగ్, ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజిత్ గిన్నిస్ ధ్రువపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు. ఒకప్పుడు బుల్లెట్లు కురిసిన నేల ఇప్పుడు దీపకాంతులు వెదజల్లుతుందని యోగి అన్నారు. రామ జన్మభూమి ఉద్యమ వేళ కరసేవకులపై జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 33,000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు. అంతకుముందు మునుపు రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే 22 శకటాల ఊరేగింపుతో దీపోత్సవం మొదలైంది. నేరస్తుడు రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని, అతడి ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రతా నిధి నుండి ₹16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి మరో ₹9 లక్షలు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్లో పోలీసుల కాల్పులలో నిందితుడు రియాజ్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. నిందితుడు రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బాత్రూంకి వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ చనిపోయాడు. ఆదివారం అతడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించారని డీజీపీ వెల్లడించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
కేటీఆర్ హరీష్ రావుపై మరోసారి ఫైర్ అయిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రులను విమర్శించే ముందు కవిత చేసిన ఆరోపణలపై కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్. మంతాని సమీపంలో భక్తజన సంద్రంగా మారిన గోదావరి. కేదారేశ్వర నోముల సందర్భంగా ఇసుక కొనుగోలు చేస్తున్న భక్తులు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కన్నుల పండవల లక్ష్మీ కుబేర హోమం. భారీగా తరలివచ్చిన భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక పూజలు. పాల్గొన్న రాష్ట్ర మంత్రి ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో లక్ష్మీ కటాక్ష హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.